నమస్కారం, ఇండియా న్యూస్ కి స్వాగతం. డిఎస్సి నియామకాలలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ డిఎస్సి అభ్యర్థుల ఆవేదన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రీలే నిరాహార దీక్ష పూర్తి చేసుకుని వందలాది మందితో తిరువూరు పట్టణంలో నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. రీలే నిరాహార దీక్షలకు ర్యాలీకి కూడా అనూహ్య స్పందన రావడంతో కార్యక్రమం సక్సెస్ అయిందని యువతీ యువకులు ప్రజానికం పూర్తి మద్దతు తెలిపారని అంటున్న వైసీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డితో సర్కార్ ఇండియా న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూను వీక్షించండి. వైసీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి గారితో మనం ఉండటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి నియామకాలలో అవకతవకల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో రిలే నిరాహార దీక్ష జరిగిన నేపథ్యంలో తిరువూరులో కూడా రిలే నిరాహార దీక్ష జరిగిన నేపథ్యంలో తిరువూరులో జరిగిన రిలే నిరాహార దీక్ష ఈ 4 రోజులు రిలే నిరాహార దీక్షతో పాటు ర్యాలీ జరిగిన నేపథ్యంలో ఇవాళ వైసీపీ శ్రేణులు ఏ విధంగా ఉత్సాహంగా ఉన్నారు, ఈ ర్యాలీ కానీ నిరాహార దీక్షలు కానీ ఎంతవరకు సక్సెస్ అయినాయి, ప్రజాదరణ ఎంతవరకు ఉంది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు డిఎస్సి నియామకాలలో అవకతవకల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రిలే నిరాహార దీక్షల విషయంలో ఇవాళ ర్యాలీ కూడా జరిగిన నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గంలో దీక్షలు కానీ ఇవాళ ర్యాలీ కానీ సక్సెస్ అయ్యిందా, ప్రజాదరణ పొందిందా అంటే ఏం చెప్తారు? సత్యనారాయణ గారు, సార్ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజలు ఆయన వెంట ఉన్నారు అని నిదర్శనం ఈ 4 రోజుల రిలే అధ్యక్షుల్లో తెలిసింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా కూడా అంటే విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, అందరూ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ వాళ్ళ నాయకులు కూడా వీళ్ళందరూ కలిసి ఏకముగా కార్యక్రమం చేయటం రిలే నిరాహార దీక్ష జరిగింది. టీడీపీ చేస్తున్న ఈ దీక్షలకు కానీ ఈ ర్యాలీలకు కానీ ప్రజల మద్దతు లేదు అని టీడీపీ అంటుందిగా. అయితే సార్ మద్దతు లేనప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు కదా. నువ్వు మా పోలీసులు అడ్డ పెట్టుకొని మమ్మల్ని వేధించాల్సిన పని లేదు కదా. పోలీసులు అడ్డ పెట్టుకొని మా శిబిరాలు పడదేయాల్సిన అవసరం లేదు కదా. మద్దతు లేనప్పుడు నీ బాధ ఉంది. మద్దతు లేదనేది ఒక పోటుకోవాలి. ఇక్కడ శుద్ధశుద్ధి ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఒకసారి మీకు గుర్తే ఉంటుంది. ఆయన ఎవరినో అనంతపూర్లో చెప్పారు అది ఇదని అంటే చంద్రబాబు నా కొడుకు తప్పు చేస్తే ఆయన ఉరిశిక్ష వేయడానికైనా నాకు అభ్యంతరం లేదు. నువ్వు సిబిఐ ఎంక్వైరీ అంటున్నావు, నేను ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఏది నిజాలు లెక్క తెలుసని ఆ రోజున ఆ మహానుభావుడు ఆ నాయకుడు చిత్తశుద్ధితో సిబిఐ ఎంక్వైరీ చేయించుకున్న మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మనం 46 ఎంట్రీస్ తీసి హిస్టరీ ఉంది. 45 సంవత్సరాలు నాకు అది ఉంది. 50 సంవత్సరాలు రాజకీయాలను పూర్తి చేసుకున్నా. ఇన్ని కప్పులు చెప్పే నువ్వు ఇందులో అవకతవకలు చదవలేదు అని సిబిఐ ఎంక్వైరీ ఏపించి నీకు తెలుసు. ఎందుకు భయపడతాను? ఎందుకు భయపడాలి? సోమదాస్ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు ప్రాపకండే అని రెడ్డి గారు అంటున్నారా? కంపల్సరీగా ఆయన మీద ఆయన సీటీ అంటారు, ఒకటి అంటాడు, లేదా ఆయన కాదని ఏంటనేది. ఆయన పార్టీ నుంచి వచ్చి పార్టీకి అంకితమై ఇవాళ తెలుగుదేశం ఏమన్నారు తెలుసండి, మా పార్టీలో ఉండగా తిరగలేదా స్వామిదాస్ గారు, ఇటు తిరిగి తెలుగు ఓడిపోయాడు అని అంటున్నారు. మా పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన ఎవరు పిలిచినా ఏది పిలిచినా ఆప్యాయతతో మాట్లాడించుకుంటూ ప్రతి గ్రామాల్లో ఆయన తిరుగుతూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ ఇమేజ్ కొంతమంది మాట్లాడినా స్వామిదాస్ గారు ఇవాళ బలమైన నాయకుడు. అందుట్లో కూడా తిరువూరు కాన్స్టిట్యున్సీలో ఈ తర్వాత లోకల్లో నిలబడగల శక్తులు స్వామిదాసే. ఇక లోకల్లో మా నాయకుడు కూడా సరైన ఏ పార్టీకి లేడు. మగర్ గారు లోకల్లో ఏ పార్టీకి నాయకుడు లేడు.
ఈసారి ప్రజలు ఏమనుకుంటున్నారు? తిరువురు వైసీపీలో కేవలం స్వామిదాస్ గారు మాత్రమే ఒక అధ్యక్ష పదవి కానీ, ఒక ఇన్ఛార్జి కానీ, ఎమ్మెల్యే కానీ, ఒక అర్హుడు అనే విధంగా రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అర్హుడే, ఆయన అర్హుడు. లోకల్ గా కానీ, ఇంకో రకంగా కానీ, అనుభవంలో కానీ, ఒక ఎదుట మనిషిని మాట్లాడుకొని ఆయన నచ్చ చెప్పుకోవడంలో కానీ ఆయన అందరూ ముందు మెయిన్ ఏంటంటే లోకల్. ఈసారి తిరువురులో ఖచ్చితంగా లోకల్ ప్రభావం పడుతుంది. ఎందుకంటే అన్నానంటే మీరు అర్థం చేసుకోండి సార్. గతంలో నా ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు గతంలో జరిగిన ఎన్నికలకి కొలగపూడి గారికి, స్వామిదాస్ గారికి జరిగినటువంటి ఎన్నికల సమరంలో కొలికపూడి గారు నాన్ లోకల్ అనే ప్రచారాన్ని వైసీపీ చేసిన నేపథ్యంలో కూడా అతనికే పట్టం కట్టారు తిరువూరు నియోజకవర్గ ప్రజలు. ఇవాళ స్వామిదాస్ గారు లోకల్, ఇవాళ జరగబోయే ఎన్నికలు కావచ్చు, తదుపరి ఎన్నికలు కావచ్చు, పూర్తిగా స్వామిదాస్ గారికి పట్టం కడతారు అని రెడ్డి గారు చెప్పడంలో ఆంతర్యం ఏంటి సార్? నేను అదే చెప్తున్నాను మీకు. చెప్పండి. 1978 లోకల్ గా ఆదా గారు వచ్చారు, ఎక్కడుండో తెలియదు. ఆ తర్వాత మిరియాల పూర్ణానందం గారు వచ్చారు, ఎక్కడుండో తెలియదు. సరే పెట్ట ఆ తర్వాత కోటరామయ్య గారు లోకల్, కోటరామయ్య గారు ఇక్కడే బతుకుని ఇక్కడే చనిపోయారు. తర్వాత పిత్త వెంకటరత్నం గారు, పిట్ట వెంకటరత్నం గారు కూడా లోకల్ కాబట్టి ఆయన కూడా ఆ పిల్లలు వాళ్ళు బాగానే ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన ఎవరు కోనే రంగారావు గారు, కోనే రంగారావు గారు వాళ్ళు అప్పుడు కాదు. కోనే రంగారావు గారి, పద్మజ్యోతి గారి, లక్ష్మణ్ గారి ఏది ఎక్కడున్నారు, ఎక్కడున్నా అది పోను కొలిపి కూడా అంటున్నారు పేరు. అంత మెజార్టీతో గెలిపించారు. ఆయన ఉన్న మా వైఎస్ఆర్ మీద ఉన్న కొంచెం యాంటీ మీద కొలుకుమూడి మీద చూశాక ఆయన గెలిచాక ఆయన విశ్వరూపం బయటపడ్డా. ఆయన విశ్వరూపం బయటపడ్డాక ఇప్పుడేమనుకున్నారు, అరే ఏదైనా ఉండూరోడేరా పొరుగురే అనేది ఇప్పుడు బాగా ఎక్కువ వచ్చింది. అటు వైసీపీ నుంచి ఉన్నవాడు వెళ్ళిపోయారు, సరి చేయలేదు. ఆయన రకరకాల తగాదాలు పెట్టుకుని రకరకాల గ్రూపులు చేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా అనే రకంగా వీళ్ళు కూడా తెలుగుదేశం నాయకులు కూడా అదే చేశారు. అందువల్ల ఇప్పుడు లోకల్ మీద ఉన్న మోసు కొద్దిగా ఎక్కువగా ఉందని నా అభిప్రాయం. కానీ లోకల్ కి ఈసారి ఖచ్చితంగా ప్రజలు పట్టం కడతారని నేను అనుకుంటున్నా. స్థానికతకే ప్రాధాన్యత ఉంది. ఏ పార్టీ తెలుగుదేశం వాడు స్థానికులకు ఇచ్చినా అదే ప్రాధాన్యత ఉంటుంది. ఈసారి పొరుగు నుంచి అప్పటికప్పుడు ఎట్లా తీసుకొచ్చి పెడితే మాత్రం ప్రాధాన్యత ఇస్తారు అని మా లోకల్ ప్రజలు ఈసారి ఆ విధంగా తప్పు చేస్తారు అని నేను అనుకోవట్లేదు. అయితే సార్ ఆఖరిగా ఈ క్వశ్చన్ ఒకసారి ఆలోచించండి. ఈ వైసీపీ చేస్తున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షల విషయంలో డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, అన్యాయం జరిగింది, డిఎస్సి అభ్యర్థులకి అన్యాయం జరిగిందని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి ఈ వైసీపీ యువకులను మభ్యపెట్టడం కోసం, యువకులను వక్రదారి పట్టించడం కోసం చేస్తున్న దీక్షలే తప్ప దీనిలో వాస్తవం లేదు, డిఎస్సిలో అక్రమాలు జరగలేదు అని టీడీపీ అంటుంది. ఆఖరిగా మీరేం చెప్తారు చెప్పండి సార్. మేము చదువుకునే రోజుల్లో పెద్ద పాఠశాల నుంచి ఏదో చదువుకున్నాడు సార్. ఆ రోజుల్లో మేము ఉండేవాళ్ళం. కానీ ఇవాళ ఉన్న యువతకి వీరారెడ్డి ఏం చెబుతున్నాడా, జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడా, చంద్రబాబు ఏం చెబుతున్నాడా, మీరేం చెబుతున్నారా అనే అవగాహన తెలుసుకోగల యువత వాడు. ఎందుకంటే నిజంగా చెబుతున్నా, నేను నా ఫోన్ ఉంది, నా ఫోన్ నేను వచ్చే కాలు పోయే కాలు చెబుతాం తప్ప నాకు మిగతా ఎక్కువ తెలియదు. అదే నా మనవడు, నా మనవడికి 10 ఏళ్ళు లేవు. ఫోన్ మొత్తం అన్ని కిందకి తీసి పైకి తీసి మళ్ళీ చేస్తాను. అంత అన్ని తెలివితేటండి. మా కల్చర్ వేరు, ఇప్పుడున్న కల్చర్ వేరు. ఇవాళ ఉన్న యూత్ అంత తెలివితేటలు కలవడు. నేను చెప్తే నమ్మి, ఇంకోటి చెప్తే నమ్మి భయపడబెట్టడం కాదు. అన్యాయం జరిగిందా లేదని వాళ్ళకి పూర్తి తెలుసు కానీ ఏం చేయలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో యువత ఉన్నారు అంతే తప్ప యువత మేము పిలిస్తే రావడం కాదు. వాళ్ళు మమ్మల్ని రావడం, మీరు బయటికి రావట్లేదు, మమ్మల్ని అడుగుతున్నారు డిఎస్సీ గురించి మీరు ఎందుకు బయటికి రావట్లేదు, అసలు ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేశారు, ఇవాళ అది రామని బట్టి లేకపోతే ఈ డిఎస్సీ ఎప్పుడు అయిపోయింది కదా సార్, నాలుగు చేయాలి. కానీ ఇవాళ వాళ్ళు ఆలోచన చేసి ఇవాళ మమ్మల్ని బయటికి పిలిచారు, మేము పెట్టింది కదా డిఎస్సీని,
యువత నిరుద్యోగులు మమ్మల్ని బయటికి లాగి మీరు కూడా మా ఏమంటారా తెలుగుదేశం కూడా అర్థం చేస్తున్నారు, కనీసం మీరైనా మమ్మల్ని అని మమ్మల్ని బయటికి లాగారు తప్ప మేము యువతను మమ్మీ పెట్టలా, యువతను మేము లాక్కురాలా. యువతే మమ్మల్ని లాక్కెళ్ళింది, యువతే మీరు మా ఏమన్నా ముందు నుంచోండి అంటే యువతే మేము ఉన్నాం. యువతకి వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు మనకంటే మాకంటే మేధావులు, మాకంటే తెలివితేటలు, కంప్యూటర్ యుగంలో ఉన్న వాళ్ళు ఎప్పుడో మేము పాతకాలం మనుషులు మేము. వాళ్ళు మమ్మల్ని పిలిస్తే మేము దీంట్లోకి వచ్చాం, డిఎస్సి పోరాటానికి వచ్చాం. కానీ మేము వాళ్ళని పిలిచి పోరాటం చేయట్లా, వాళ్ళే మమ్మల్ని పిలిచి పోరాటం చెప్తున్నారు. అది గుర్తుంచుకోండి మీరు. అందుకని మేము యువకులను మొగ్గి పెడుతున్నాం, యువకులే ఏదో చేస్తున్నాం అంటే యువకులను నేను చేయట్లా. యువకులే మమ్మల్ని పిలిచి అసలు ఇన్ని నెలలు ఎందుకు ఆగారు మీరు ఆగటం వల్ల మేమేం చేయలేకపోయాం, మా వెనుక మీరు ఉండాలి, ప్రతిపక్షం మీరు ఉండాలని చెప్పి మమ్మల్ని బయటికి లాక్కొచ్చి చేపిస్తున్నారు. అందుకని మేము యువతను మేము మొగ్గి పెట్టలా, యువతే మమ్మల్ని పిలుస్తుంది. అయితే సార్ యువత మిమ్మల్ని పిలిచింది, యువత అభ్యర్థన మేరకే వైసీపీ పార్టీ వారి పక్షాన పోరాడుతుంది అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో యువత పూర్తిగా వైసీపీకి అనుకూలంగానే ఉంటుంది అని చెప్పి వీరారెడ్డి గారు భావిస్తున్నారు. రాజకీయం వేరు, వాళ్ళ అన్నం తిన్నవాడు బాధ వేరు, అన్నం తినకుండా ఉన్నవాడు బాధ వేరు. వాళ్ళు డిఎస్సి కోసం పోరాడుతున్నారు, దాన్ని మనం ఏదో ఓట్లకు ఉపయోగించుకుందాం, లేదా ఓట్లు వేస్తారా లేదా, ఇది ఓట్లు రాజకీయం కాదు. ఇది పంచాయతీలు ఎవరు గెలవాలి ఎవరు ప్రజలు నిర్ణయిస్తారు, వదిలేండి. డిఎస్సి జరిగిన పిల్లలు జరిగిన అన్యాయాన్ని మనకి తెలిసి మాట్లాడాలి తప్ప ఏదో డిఎస్సి వాళ్ళకి న్యాయం చేస్తాడు మనకు ఓట్లు వేస్తారు, అది ఓట్ల విషయం వేరు, డిఎస్సిలో జరిగిన అవకతవకలు వేరు. నిజంగా చంద్రబాబు నాయుడుగా నమ్మకం లేదు, తరగలేదు ఉందనుకోండి, సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు, ఇవన్నీ పిల్లలు కూడా యూత్ కూడా నిలబడి ఉంటారు, నేనే నమ్ముతారు ఏమంటారు శబాష్ చంద్రబాబు నాయుడు అన్ని హాయికేస్తారు ఓట్లు. అసలు ఓట్లనే మాట వద్దు సార్, తప్పదు. వాళ్ళకి అన్యాయం, నీకు అన్యాయం జరిగింది, నువ్వు నా దగ్గరకు వచ్చావు, నీకు నా చేతనైతే పనిచేసి పెడుతున్నాను, అంతేగా నా ఓటు వేస్తామని అడిగిపోయి నువ్వు కష్టాల్లో ఉండి నా దగ్గరకు వస్తే నువ్వు నా ఓటు వేస్తే తెలిసి చేస్తానంటే ఇక నీకు రాజకీయం ఏముంది, నీ భవిష్యత్తు ఏంటి, నువ్వు రాజకీయ నాయకుడు ఏంటి. మేము యువత మాకు ఓటేసిద్దా వేయదాన్ని మాకు అనవసరం, వాళ్ళు వేస్తారా లేదా అనవసరం. డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, డిఎస్సిలో కొంతమందికి అన్యాయం జరిగింది, దాని తరఫున పోట్లాడుతున్నాం తప్ప పంచాయతీలు వాళ్ళు మాకేస్తారా అలాగేస్తారా అనేది అది దైవలేదు, మాకు అనవసరం. మేము అన్యాయం జరిగింది పోరాడుతున్నాం అంతే. యువతని కేవలం రాజకీయంగా వైసీపీ పార్టీ వాడుకోవట్లేదు, వాళ్ళకి జరిగిన అన్యాయం కోసం మాత్రమే వైసీపీ పోరాటం చేస్తుంది, రాజకీయంగా యువతని వైసీపీ పార్టీ వాడుకోవట్లేదు అనే విషయాన్ని మీరు స్పష్టంగా చెప్తున్నారు. 100% అంతే కదా. అంతే. ధన్యవాదాలు.